అసెంబ్లీ జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు వచ్చినాయండి 2024లో. ఇప్పుడు ఆయన అసెంబ్లీకి వెళ్ళాలంటున్నారండి ఆయన. అసెంబ్లీకి వెళ్ళటం అనేది అది మంచి సంప్రదాయం కాదు. ఎందుకంటే శాసనసభ్యుగా ఎన్నికైనాక ఆయన ఒక శాసనసభ పరిధికి కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్కే శాసనసభ్యుడు అయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో విషయాలను ప్రస్తావించాల్సింది ఉంటుంది. అందులోనూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినారు. చేసినప్పుడు రాష్ట్రంలో ఉండే సమస్యల గురించి లేవనెత్తాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. రూలింగ్ పార్టీ సంఖ్యాబలం ఎట్లన్నా ఉంది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సభ్యుల సంఖ్య ఎంతైనా ఉంది. సభ్యునికైతే సమయం కేటాయించుతారు, కేటాయించినప్పుడు కేటాయించిన సమయంలో మాట్లాడాల్సిందే కదా. మేము కూడా ఇక్కడ ఉన్నప్పుడు శాసనసభలో ప్రతిపక్షంలో ఉన్నాం, రూలింగ్లో ఉన్నాం. ప్రతిపక్షంలో రికగ్నైజ్డ్ అపోజిషన్ గా ఉన్నాం కాబట్టి ఆ సమయం కేటాయింపు వేరు. అక్కడ పార్లమెంట్లో ఉన్నప్పుడు మేము రికగ్నైజ్డ్ గ్రూప్ కాదు. ఏదో స్పీకర్ని రిక్వెస్ట్ చేసుకుని ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ సార్ అని చెప్పుకొని వచ్చే ఒక 5 నిమిషాలు టైం కేటాయిస్తారు. మేము ఆ సమయాన్ని చూసుకొని మాట్లాడతాం. ఒక 2-3 నిమిషాలు 4 నిమిషాలు ఎక్కువైనా కానీ పర్మిషన్ ఇస్తారు. అది నువ్వు మాట్లాడాల్సిన సమస్యలు మాట్లాడితేనే, శాసనసభలు ప్రతిబింబించితేనే, ప్రభుత్వ వైఫల్యాన్ని వేలెత్తి చూపిస్తేనే రేపు ప్రజల్లో అయినా కానీ మంచి పేరు వచ్చేది. అటువంటి మంచి అవకాశాన్ని వేదికను అవకాశాన్ని వదిలేసుకొని ఎక్కడో ఇంట్లో కూర్చొని పత్రికా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే అవి సౌమ్యంగా కనపడవు. ఎందుకంటే ఎదురుగా మాట్లాడి వేరెత్తి చూపించినప్పుడే దానికి శాంక్టిటీ వస్తుంది. ఈ సమస్యకు కూడా లేవనెత్తిన సమస్యకు కూడా ఏదో ఉంటుంది, వాళ్ళ ఎదురుగానే మాట్లాడినారు కదా, చాటమాటను కాదు కదా అనేది ప్రజలు ఒక అభిప్రాయం కలిగేదానికి అవకాశం ఉంటుంది. అటువంటి వేదికను వదిలిపెట్టి పారిపోవడం అనేది అది మంచి సాంప్రదాయం కాదు. ఎవరు కూడా ఒప్పుకోరు ప్రజాస్వామ్యంలో. కానీ ఎందుకు ఆ నిర్ణయం తీసుకుంటున్నారో ఇప్పటికి ఆల్రెడీ ఒక శాసనసభ సమావేశాలు ఒక కాలం పోయింది, ఒక సెషన్ పోయింది. ఇప్పుడు రెండో సెషన్ కూడా బాయ్కాట్ చేసినాం అంటున్నారా? అది మంచిది కాదు అంటాం. నేనేమన్నానంటే ఇప్పుడు ఆయనకి మైక్ ఇవ్వరు, ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, కానీ మిగతా 10 మంది ఉన్నారు కదండి, ఆ 10 మందిని పంపించవచ్చు కదా అని నేను అనుకున్నాను పర్సనల్గా. నేను వెళ్తే నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు, అందువల్ల నేను వెళ్ళను, మరి మిగతా 10 మందిని పంపించవచ్చు కదండి. కాదు, మీరు 10 మందిని పంపించాలనేది కాదు. శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ ఎక్కడైనా ఏ వేదిక మీదకైనా ప్రతిపక్ష హోదా రావాలంటే కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసినారు. ఇప్పటి నుంచో పార్లమెంట్ పుట్టినప్పటి నుంచి రూల్స్ ఉన్నాయి. ఏమంటే 1/10 ఆఫ్ ది హౌస్ లో స్ట్రెంగ్త్ ఉంటేనే వారికి రికగ్నైజ్డ్ అపోజిషన్ ఇస్తారు. రికగ్నైజ్డ్ అపోజిషన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి సమయం కేటాయింపు వేరుంటుంది. కానీ వీరు 11 మంది శాసనసభ్యులు కాబట్టి గ్రూప్ గా ట్రీట్ చేస్తారు. గ్రూప్ గా ట్రీట్ చేసినప్పుడు స్పీకర్కి చెప్పొచ్చు, నేను పలానా సమస్య మీద మాట్లాడుతానండి, ఒక 15 నిమిషాల టైం కావాలని అడగచ్చు. అడిగితే రిక్వెస్ట్ చేస్తే ఎవరో కాదనరు. అది నువ్వు ఉపయోగించుకోదలుచుకున్నప్పుడు చెప్పలేము. అది 10 మందిని పంపించడం అనేది, ఆయన పోకుండా ఉండడం అనేది, అందరూ కలిసి 11 మంది శాసనసభ్యులు పోవాలి. ఎన్నుకున్నది ప్రజలు ఎన్నుకున్నది ఎందుకు ఆ 11 మందినైనా అని. అది నువ్వు నెరవేర్చినప్పుడు బాధ్యతల నుంచి పక్కకు వెళ్ళినట్టే అంట. అయితే ఇప్పుడు ఆయన ఏమంటారంటే బయట ఉండి ప్రెస్ కాన్ఫరెన్స్ అంటున్నారు. మీరు దాన్ని పెట్టి యాక్చువల్గా దానికి వాల్యూ ఉండదు, ప్రజలు కూడా హర్షించరు, ఒప్పుకోరు. మీరు చెప్పిన బట్టి నాకు అర్థమైందండి. మరి ఆయన ఉద్దేశం ఎందుకో, మరి ఆయన భయపడుతున్నారా లేదంటే ఏంటో మనకు అర్థం అవ్వట్లేదు. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడతాను అంటున్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్ మీద ఏం విలువ ఉంటుంది? శాసనసభలో మాట్లాడకుండా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడితే విలువే ఉండదు. మీరు శాసనసభలో బయటకు వచ్చి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినట్టున్నాయి. శాసనసభలో జరిగినప్పుడు గందరగోళం జరిగి స్పీకర్ ఏదో ఒకటి ఆదేశం చేసి సస్పెండ్ చేయడమో ఏదో ఒకటి జరుగుతుంటాయి. జరిగినప్పుడు ఆ సస్పెండ్ చేసిన సమయంలో వచ్చి శాసనసభలోనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అడ్రస్ చేస్తుంటాం. అవి సౌమ్యంగా కనపడతాయి. నువ్వు శాసనసభకే వెళ్లకుండా
అవునండి. బయట ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి నా దాంట్లోకి సమాధానం చెప్పమంటే ఎవరు చెప్పరు, అవునండి. వాటికి రావు కూడా. ఇప్పుడు అసెంబ్లీలో ఈ కూటమి అభ్యర్థిలో ఉన్నారండి, ఇక ప్రతిపక్షం ఉండదు. అప్పుడు ఎలా ఉండబోతుంది అంటారు? అప్పుడు ఈ అసెంబ్లీ అంతా కూడా ఇక 164 మెంబర్స్ గెలిచారండి కూటమి, వాళ్ళే కూర్చుంటారు. దానివల్ల ఏంటంటే మరి నష్టం ఉందంటారా, లాభం ఉందంటారా? వారికి నష్టం అని నేనేం చెప్తాను, వారికి నష్టం లాభం అనేది ఏకపక్ష నిర్ణయాలు అవుతాయి. మీకు ప్రతిపక్షం నుండి కూర్చొని మాట్లాడితే అవునండి. హోదా ఉందా లేదా వేరు సమస్య, రూల్స్ ప్రకారం రాదు. ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి కూడా 55 స్ట్రెంగ్త్ రాలేదని 2 మార్లు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు పార్లమెంట్ లో కూడా. ఎక్కడ కూడా అది శాసనసభలో గాని పార్లమెంట్ లో గాని భారత ప్రజాస్వామ్యంలో 1/10 ఆఫ్ ద హౌస్ లేని ఇవ్వనే ఇవ్వరు. మరి ఆయనకి ఎవరు చెప్పినారో నాకు 44%, నాకు 44% ఓట్లు కాదు, నీకు 1/10 ఆఫ్ ది హౌస్ ఉంటేనే అది రెగ్యులేషన్. ఆ రెగ్యులేషన్ ప్రకారం ఆటోమేటిక్ గా స్పీకర్ ఒప్పుకోవాల్సిందే ఎక్కడైనా కానీ. లేనప్పుడు కాకపోతే ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూ ఉన్నప్పుడు స్పీకర్ ని రిక్వెస్ట్ చేస్తూ ఇంకొక 5 నిమిషాలు తీసుకోవాలి. అది లేకుండా బయటకు పారిపోతాము అని అంటే నీకు వారిని ఎదుర్కోలేకనే ఉండవనే కదా, పిరికి పంది చర్య అవుతుంది. భయపడినట్టు భయపడినట్టే పిరికి పంది చర్య అవుతుంది. కానీ దానికి ముసుగు ఏం కప్పినా గానీ ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్తాన్నా ఇంకొక ముసుగు కప్పినా అది ప్రజలు హర్షించరు.